హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనందకు రంగమ్మ ఫోన్ చేస్తుంది. ఏంటి రంగమ్మ ఈ టైంలో ఫోన్ చేసావేంటి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. శరణ్య ఈ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది. ఏంటి మా అత్త ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది. మాటలన్నీ వింటూ ఉంటుంది. రంగమ్మ చెబుతూ ఉంటుంది, శరణ్యమ్మకి బట్టలు లేవట, అందుకని మీరేమైనా పంపించగలరా అంటూ అడుగుతూ ఉంటుంది. అలాగే నేను ప్యాక్ చేసి అన్నీ రెడీగా ఉంచుతాను, నువ్వు వచ్చి వెంటనే తీసుకొని ఎవరికి కనిపించకుండా వెళ్ళిపో అని చెబుతూ ఉంటుంది. ఇక అనన్యకి చాలా డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. అమ్మ నా అత్త ఎంత పెద్ద స్కెచ్ వేశావు అంటే నువ్వు శరణ్యని ఎక్కడో దాచిపెట్టావన్నమాట అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను తెలుసుకుంటాను కదా, ఇప్పుడు శరణ్య ఎక్కడ ఉందో నేను తెలుసుకుంటాను అంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక రంగమ్మ ఇంటికి వస్తుంది. ఆనంద శరణ్య బట్టలన్నీ కూడా ప్యాక్ చేసి ఒక బ్యాగ్లో పెట్టి ఉంచుతుంది. రంగమ్మ గేటు దగ్గర బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆనంద ఆ బట్టల బ్యాగ్ తీసుకొని వెళ్ళి ఆ రంగమ్మకు ఇచ్చేస్తూ ఉంటుంది. నువ్వు ఎవరికి కనిపించకు, ఎటువంటి డౌటు రాకూడదు, మళ్ళీ ఎప్పుడు రావద్దు అని చెబుతూ ఉంటుంది. అలాగేనమ్మా అంటూ మళ్ళీ వచ్చిన ఆటోలోనే ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అటు అనన్య ఇది మొత్తం అంతా డోర్ వెనకాతల నుంచొని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు శరణ్య ఎక్కడ ఉందో నేను తెలుసుకుంటాను కదా అంటూ అనుకుంటూ ఉంటుంది. ఆటోలో రంగమ్మ వెళ్ళిపోతూ ఉండగా ఇటు అనన్య కూడా వెనకదలే కార్ తీసుకొని రంగమ్మను ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటుంది. అక్కడ శరణ్య వెయిట్ చేస్తూ ఉంటుంది రంగమ్మ కోసం. ఇంట్లోనే అలా ఉంటుంది. ఇటు రంగమ్మ అలా ఆటోలో వెళ్తూ ఉండగా అనన్య ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. శరణ్య ఇవాళ నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలిసిపోతుంది, కొద్దిసేపు ఆగితే నాకు మొత్తం నీ విషయం తెలిసిపోతుంది, అత్త ఎంత పెద్ద ప్లాన్ చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ అనన్య కార్ తీసుకొని వెళ్ళటం అటు ఆనంద చూస్తుంది. ఇక అనన్య ఫాలో అవుతుందని అర్థమవుతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఇటు అనన్యని ఆపాలి, శరణ్య విషయం తెలియకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అనన్యను ఇటు ఆనంద ఆపగలదా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.